అరే పతులు, నాకు చాలా ఆకలిగా ఉంది. పద మనమైతే టీ కొట్టు బాబాయ్ దగ్గరికి వెళ్ళి సమోసాలు అయితే తినేసొద్దాం రా పతులు, నాకైతే చాలా ఆకలిగా ఉంది. సరే సరే ఆగు మోటు, నీకు ఎప్పుడు ఈ తిండి గోల ఏంటి? ముందైతే మనమైతే ఏదో ఒక పని అయితే చేసి తర్వాత అయితే టీ కొట్టు బాబాయ్ దగ్గరికి వెళ్ళి అయితే తినేద్దాం. అరే పతులు, నీకు తెలుసు కదా నా కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. మనమైతే అర్జెంట్ గా వెళ్ళి తినేసి అయితే వచ్చేద్దాం. పద త్వరగా వెళ్ళేసి అయితే వచ్చేద్దాం. సరే పద మనమైతే టీ కొట్టు బాబాయ్ దగ్గరికి అయితే వెళ్ళొద్దాం. కానీ నువ్వు నా చుట్టూ ఇలా తిరగడం ఆగుపు మోటు, నాకైతే కళ్ళు అయితే తిరుగుతున్నాయి. స్ట్రైట్ గా పద మనమైతే టీ కొట్టు బాబాయ్ దగ్గరికి వెళ్ళిపోదాం. పద వెళ్ళిపోదాం. అరే ఇంకా తిరుగుతున్నావేంటి? అరే ఎవరో ఇక్కడ చిన్నపిల్లల వాయిస్ వినిపిస్తుంది. అరే ఈడవుడీడు, రే సించాన్ నా పేరే సించాన్, నేను అవుతాను పోలీస్. నా పేరే సించాన్, నేను అవుతాను పోలీస్. అరే మోటు అంకుల్ యు ఆర్ అండర్ అరెస్ట్. మోటు అంకుల్ మీరైతే నా దగ్గరికి అయితే రాకూడదు. నేనైతే మిమ్మల్ని అయితే అరెస్ట్ చేశాను. మీ చుట్టూ తిరిగి మిమ్మల్ని అయితే ఎక్కడైతే లాక్ అయితే చేసేస్తాను. అరే ఆగు బుల్లోడా, నా చుట్టూ అలా తిరగొద్దు, నాకైతే కళ్ళు అయితే తిరుగుతున్నాయి. ఆగు బుల్లోడా, నువ్వేంటి పోలీస్ అయ్యానని అనుకుంటున్నావా ఏంటి? చేతిలో గన్ ఏంటి? అది చూస్తుంటే రియల్ గన్ లాగే ఉంది. మర్యాదగా ఆ గన్ అక్కడ పడేసి నువ్వైతే పార్క్ లో ఆడుకో సించాన్. లేదు మోటు అంకుల్, నేనేమి చిన్నపిల్లాన్ని కాదు. నేనైతే మిమ్మల్ని అరెస్ట్ అయితే చేశాను. ఇప్పుడు మీరైతే అరెస్ట్ అయిపోయారు. అరే ఏంటబ్బా, నాకు ఈ టైంలో మెసేజ్ వచ్చింది. అరే ఎవరు చేశారు అనుకుంటారు ఈ మెసేజ్? అరే చూసేద్దాం పోనీ. అయ్యో బాబోయ్, రెడ్ క్రిమినల్ స్టేషన్ నుండి పారిపోయాడా? అర్జెంట్ గా ఈ విషయం సింగం సార్ కి చెప్పాలి. అరే మోటు, ఇది చూసావా? రెడ్ క్రిమినల్ అయితే స్టేషన్ నుండి అయితే తప్పించుకుని పారిపోయాడంట. ఈ విషయం మనం అర్జెంట్ గా సింగం సార్ కి చెప్పేయాలి. అయితే ఆలస్యం ఎందుకు పతులు, పద వెంటనే వెళ్ళి పట్టేసుకుందాం. పద మోటు అంకుల్ నేను కూడా వస్తాను. అయితే పదండి అందరం కలిసి వెళ్ళి సింగం సార్ దగ్గరికి వెళ్ళి చెప్పేద్దాం. పదండి సింగం సారు, మనందరం కలిపి రెడ్ క్రిమినల్ అయితే పట్టేసుకుందాం. మీరు కూడా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఫుల్ గా ఉంది, ఇంకా చూసేద్దాం. అరే పతులు బండి త్వరగా నడుపు, ఇలా మెల్లగా నక్కలా నడిపితే తప్పించుకొని పోతాడు రెడ్ క్రిమినల్. అరే మోటు, మనమైతే సింగం స్టేషన్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇదే మన సింగం సార్ పోలీస్ స్టేషన్. మనమైతే బండి అయితే ఇక్కడైతే పార్కింగ్ అయితే చేసేద్దాం. అరే మోటు ఇంకా చూస్తావేంటి? బండి అయితే దిగు, త్వరగా పరిగెట్టు మన సింగం సార్ దగ్గరికి. రెడ్ క్రిమినల్ పారిపోతాడు, ఆలస్యం అయితే. త్వరగా పరిగెట్టు మోటు, పరిగెట్టు, నాతో నువ్వు పరిగెట్టు. అరే ఏంటి మోటు పతులు ఎలా పరిగెట్టుకొని వచ్చారు నా స్టేషన్ కి? అసలు ఏం జరిగింది? సింగం సార్, మీ స్టేషన్ నుండి అయితే రెడ్ క్రిమినల్ అయితే తప్పించుకొని పారిపోయాడు. అరే ఏంటి మోటు తమాషాలు చేస్తున్నావా? అరగంట ముందే నేనైతే రెడ్ క్రిమినల్ అయితే మక్కలైతే ఇరిపేశాను. ఇప్పుడు ఆ రెడ్ క్రిమినల్ అయితే ఆ స్టేషన్ సెల్లో అయితే పడున్నాడు. నాతో రా, నీకు చూపెడతాను. మీరు కూడా రండి. నేనైతే రెడ్ క్రిమినల్ని ఎలా తుక్కు చేశానో మీకైతే చూపెడతాను. క్రిమినల్ అంటే భయపడేలా చేసేసాను. ఇదిగో అరే బాబోయ్, రెడ్ క్రిమినల్ ఏడ్రా, ఇక్కడే పెట్టాను మన రెడ్ క్రిమినల్ని. అరే మోటు నిజంగానే రెడ్ క్రిమినల్ తప్పించుకునేటట్టున్నాడు. ఇందులోనే నేనైతే రెడ్ క్రిమినల్ అయితే పెట్టాను. అసలు ఎటు వెళ్ళిపోయాడు రెడ్ క్రిమినల్? అయ్యమ్మా, నా బుర్ర అయితే ఏం పని చేయట్లేదు. మోటు నువ్వేదో ఒకటి చెప్పు, ఎక్కడ చూసావు రెడ్ క్రిమినల్ని? పదండి మనమైతే అర్జెంటుగా వెళ్ళి రెడ్ క్రిమినల్ అయితే పట్టేసుకుందాం. పదండి సింగం సార్, మనమైతే వెళ్ళి రెడ్ క్రిమినల్ ని పట్టేసుకుందాం. అయ్యమ్మా మోటు, నీతో పాటు ఈ చిన్న పిల్లాన్ని ఎందుకు తీసుకొని వచ్చావు? సార్ నేనేమి చిన్న పిల్లాన్ని కాదు, నేనైతే సించాన్ని. నేను మీకు రెడ్ క్రిమినల్ ని పట్టుకోవడంలో చాలా సాయం చేస్తాను, చాలా హెల్ప్ చేస్తాను సింగం సార్. చూడు సించాన్, ఇదేమైనా చిన్నపిల్లలు ఆడుకునే ఆట కాదు, ఇది చాలా రిస్క్. ఈ రెడ్ క్రిమినల్ తో ఆటలాడడం అంటే ప్రాణాలు పోతాయి. నువ్వైతే అర్జెంట్ గా ఇంటికి వెళ్ళిపో సించాన్. మీరైతే నన్నైతే ఫాలో అవ్వండి, నాతో పాటు వచ్చేయండి. సింగం సార్ ఒక్కసారి ఆగండి. నేనైతే మినీ కమాండోని, నేనైతే చిన్న పిల్లాన్ని కాదు. అయ్యమ్మా, నువ్వు మినీ కమాండోనా? చూడడానికి అలా కూడా లేవు కదా సించాన్. అయితే నువ్వు కూడా రా, మనందరం కలిపి అయితే వాడిని అయితే పట్టేసుకుందాం ఈ రోజు. బాస్ రెడ్ క్రిమినల్ బాస్, మనమైతే ఇప్పుడైతే ఏడకి వెళ్తున్నాం బాస్. ఇప్పుడు పోలీస్ స్టేషన్ నుండి అయితే తప్పించుకున్నాం. నాకు తెలిసి మన సింగం సార్ మనల్ని అయితే వెంబడిస్తూ ఉంటాడు. మనం ఎక్కడికి వెళ్తున్నాం రెడ్ క్రిమినల్? ఆ గ్రీన్ క్రిమినల్. మనమైతే ఇప్పుడైతే ఈ ఫారెస్ట్ లో ఉన్నాం. మనమైతే ఒక పెద్ద పాడుపడిపోయిన బంగ్లాకి అయితే వెళ్తున్నాము. పద నువ్వు కూడా ఆ బంగ్లాకి అయితే నాతో పాటు వచ్చే. అక్కడికి వెళ్తే మనకి ఏ సింగం సారు ఏ మోటు పత్తులు కూడా పట్టుకోలేరు కూడా. పద మనమైతే వచ్చేసాము. ఇదే ఆ పెద్ద బంగ్లా. ఇంకా అయితే నువ్వైతే కార్ అయితే దిగేసే.
నాతో పాటు నా వెనకాల అయితే వచ్చేసే రా, నీకైతే నేను ఈ బంగ్లా అయితే చూపెట్టేస్తాను. అలాగే రెడ్ క్రిమినల్, ముందైతే నువ్వైతే పద, ఎందుకంటే ఇది ఒక పెద్ద పాడుపడిపోయిన బంగ్లాలా ఉంది. అందుకే నువ్వు పద, నీ వెనకాల నేనైతే నడుచుకొని అయితే వస్తాను. అరే గ్రీన్ క్రిమినల్ గా నేనైతే నా ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ చేయడం అయితే మర్చిపోయాను. ఇప్పుడైతే నా ఫోన్ కి ఎవరో ట్రాక్ చేస్తున్నట్టు అయితే అనిపిస్తుంది. అరే బాబోయ్ గ్రీన్ క్రిమినల్, మనమైతే చచ్చాము. ఇప్పుడైతే సింగం సార్ అయితే మనల్ని అయితే ఫాలో అయితే చేస్తున్నారు, చూస్తున్నావా? సింగం సార్ అయితే మనల్ని అయితే ట్రాక్ అయితే చేశాడు. పద పద రెడ్ క్రిమినల్ గా ఇక్కడ నుండి అయితే త్వరగా పారిపోదాం. సింగం సారు చాలా డేంజర్, మళ్ళీ పట్టుకున్నారంటే మనల్ని అయితే లోపలైతే వేస్తారు. అరే గ్రీన్ క్రిమినల్, నువ్వైతే కంగారు పడకు, మేడ మీదకైతే వెళ్ళిపోదాం పద. అక్కడికి సింగం సార్ వస్తే పచ్చడైతే చేసేద్దాం. అయ్యమ్మా మా ఏంటి ట్రాఫిక్? ఈ ట్రాఫిక్ లో ఎక్కడ సిగ్నల్ చూపెడుతుంది ఏంటి? సింగం సార్ కొద్దిగా చూసుకు పడదండి. ఏంటి స్పీడు? కొద్దిగా మెల్లిగా పదండి. ఏమి కాదు, మెల్లిగా పదండి. హలో సింగం సార్, ఎడిది వెళ్తున్నారు? ఇది ఫారెస్ట్, ఇది అడవిలో ఎందుకుంటారు రెడ్ క్రిమినల్? అరే మోటు, అడవిలోనే సిగ్నల్ చూపెడుతుంది, ఇంకా అడవిలోనే చూపెడుతుంది. అందుకే నేనైతే అడవిలోకి అయితే తిప్పేశాను. సింగం సార్ నాకైతే ఈ అడవిలోనైతే దూరంగా ఒక బిల్డింగ్ అయితే కనిపెడుతుంది, చూస్తున్నారా? చూశాను సించాన్, ఇక్కడే సిగ్నల్ అయితే మనకైతే చూపెడుతుంది. రెడ్ క్రిమినల్ అయితే ఈ బిల్డింగ్ లోనే ఉన్నాడు. ఇప్పుడైతే మనమైతే వెళ్ళి రెడ్ క్రిమినల్ గారిని పట్టుకొని స్టేషన్ కి అయితే వెళ్ళిపోదాం పద. సించాన్ నువ్వు కూడా దిగు, నువ్వైతే మా అందరూ వెనకాలైతే రా, ఎందుకంటే నువ్వైతే చిన్నపిల్లడు కాబట్టి. ఆడు మా వెనకాలే ఉన్నాడు లేండి సింగం సార్. ముందైతే మనమైతే వాడినైతే వెళ్ళి పట్టేసుకుందాం పదండి. ఆ రెడ్ క్రిమినల్ గారు మళ్ళీ పారిపోతే మళ్ళీ దొరకడు, అందుకే రెడ్ క్రిమినల్ గారిని అయితే పట్టేసుకోండి సింగం సార్. నా పేరే సించాన్, నేనైతే పట్టేస్తాను ఇప్పుడు రెడ్ అరే క్రిమినల్. గ్రీన్ క్రిమినల్ గా విన్నావా వాయిస్? అదైతే ఖచ్చితంగా మన సించాన్ గాడిది అనిపిస్తుంది. సించాన్ కూడా వచ్చాడేమో. ఈ రోజు మనం వాళ్ళందరూ అంత అయితే చూసేద్దాం పద. అయ్యమ్మా లస్ సింగం ఈజ్ హియర్. ఈ రోజు అయితే అయిపోయాడు, రెడ్ క్రిమినల్ గాడు అయితే అయిపోయాడు. ఆ దొంగ నా కొడుక్కి ఈ రోజు అయితే అయిపోయింది, గట్టిగా అయిపోయింది. చేతుల్లో అయితే అయిపోయాడు, మక్కలైతే ఎరగొట్టేస్తాను ఈరోజు రెడ్ క్రిమినల్ గాడిని. రండి రండి రండి, దయచెయ్యండి. అరే ఏంట్రా గ్రీన్ క్రిమినల్ గా, నువ్వు కూడా వీళ్ళతో కలిసిపోయావా? నీకు కూడా ఉందైతే ఈ రోజు. అరే సింగం సార్, ఏంటి మీరు నన్ను పట్టుకుని వెళ్ళిపోదామనే వచ్చారా? అరే మోటు, నువ్వెందుకు వచ్చావు? అరే మీరు వచ్చిందే కాకుండా ఈ బుడ్డి పిల్లాడు సించాన్ గారిని కూడా ఎందుకురా తెచ్చారు మీరు? అరే సింగం మాట్లాడరా. అరే నన్నే సూట్ చేస్తావా? అయిపోయావురా నువ్వు, ఈ రోజు అయితే అయిపోయావు. ఈ సింగం మీదే సూట్ చేస్తున్నావా? అరే షూట్ చేయడమే కాదు, కొట్టేస్తాను కూడా. ఏం చేస్తావు సింగం? అరే సించాన్ నువ్వైతే పోరా, నువ్వు బుడ్డి పిల్లోడా, నువ్వైతే ఎల్లుండి వెళ్ళిపో. అనవసరంగా నా చేతిలో చావగా. అయ్యయ్య పడిపోయావు కదా అనవసరంగా. ఇకపై వెళ్ళిపో, నువ్వు మళ్ళీ తిరిగి లేవగా. అయిపోయాడు సింగం సార్ కూడా దెబ్బగా అయిపోయాడు. అరే మోటు, అరే రెడ్ క్రిమినల్ గారు గ్రీన్ క్రిమినల్ గారు అంటారు, ఇదేంట్రా గ్రీన్ క్రిమినల్ గారు ఇద్దరు ఉన్నారు? అరే బాబాయ్ గ్రీన్ క్రిమినల్ గారు ఇద్దరు ఉన్నారా? అరే ఇప్పుడు మన గ్రీన్ క్రిమినల్ గారు ఎవడు ఎందులో పరిగెట్టి పారిపోతున్నాడంటే వాడే మన గ్రీన్ క్రిమినల్. అరే మోటు, నువ్వు కూడా దెబ్బలు తినేసే. అయిపోయింది. అరే పెద్దన్నయ్య, రెడ్ క్రిమినల్ గారు నన్ను కొట్టి చంపేశాడు రా. ఇదేంటి బయట ఇంకా పోలీస్ జీప్ హార్న్ అయితే వినిపిస్తుంది? అరే బాబోయ్, సింగం గడు ఒకటే వచ్చింది కాక వాడి టీంని కూడా పట్టుకుని వచ్చేసాడా? అరే గ్రీన్ క్రిమినల్ గా నువ్వేంట్రా అటు పరిగెడుతున్నావు? నా వెనకాల రా, అక్కడైతే పోలీస్ అయితే ఉన్నాడు, వాడితోనైతే పద, మనమైతే వెళ్ళైతే ఫైట్ అయితే చేసేద్దాం. అయిపోయాడు. అరే ఎవడరా స్టిక్ తో నన్ను అయితే కొట్టేస్తున్నాడు? అయ్యా బాబోయ్, సింగం సార్ కంటే వీడే డేంజర్ లాగా ఉన్నాడు కదా. అయ్యో కొట్టేశాడు రా. అయ్యా బాబోయ్, అరే గ్రీన్ క్రిమినల్ నువ్వైతే కాపాడరా నన్ను, ఈడైతే చితక కొట్టేస్తున్నాడు. అరే గ్రీన్ క్రిమినల్ రారా, వచ్చి కాపాడు, వీడు నన్ను చితక రేవడెట్టేస్తున్నాడు. అరే బాబోయ్ ఏంద్రా వీడు? అయ్యో వదిలేసేయండి నన్ను. అయ్యో బాబోయ్, అరే సింగం సార్ కంటే వీడు అవుడో డేంజర్ నా కొడుకులా ఉన్నాడు రా. అరే గ్రీన్ క్రిమినల్ నువ్వైతే వాడంతా అయితే చూడరా రే, వాడైతే నన్ను అయితే కొట్టి చంపేసేటట్టున్నాడు. బాస్ నేను ఏం చేయగలను బాస్? అసలుకే నేను గ్రీన్ క్రిమినల్ గాని, నన్ను నీ వెనకాల ఫాలో అవడమే తప్పించి నాకు ఇంకా ఏమీ తెలియదు. నువ్వే ఫైట్ చేయాలి బాస్. సరిపోయింది, అనవసరంగా నేను టీంలో పెట్టుకుని తప్పు చేశా. ఇప్పుడు ఫైట్ ఎలా చేయాలో నా దిక్కు చూసైతే నువ్వైతే నేర్చుకో. చూడు, ముందైతే మనమైతే ఇలా మొహం మీద అయితే గుద్దేయాలి. అరే ఈడైతే నన్ను అయితే కొట్టేస్తున్నాడు రా. ఒరే నువ్వు ఎక్కడ నుండి వెళ్ళిపోరా, నువ్వు ఫైట్ చేయకపోతే ఎందుకు? అరే వెళ్ళిపో, నిన్నైతే గుద్ది పడేస్తాను. అరే ఈడు ఎవడరా, ఈడు కనీసం ఆగట్లేదు. అరే అయిపోయాడు. ఇలా 2 దెబ్బలు పడితే వాడే సైలెంట్ గా ఉంటాడు. అది అయిపోయాడు. ఒరే ఈడు కొట్టే దెబ్బలకైతే రేపల్లా నిద్రపోతూనే ఉంటానేమో, నాకైతే అర్థం కావట్లేదు. అరే ఈడు ఏంట్రా ఇలా కొట్టేస్తున్నాడు? సరైన షాట్ అక్కడ తగిలింది, దెబ్బకైతే పడిపోయాడు రా గ్రీన్ క్రిమినల్ గా. ఇప్పుడైతే నేనైతే బైక్ తీస్తాను, నువ్వు వెంటనే వచ్చి బైక్ మీద అయితే కూర్చో. మనం ఎక్కడ నుండి అయితే వెళ్ళిపోవాలి, ఎందుకంటే మళ్ళీ సింగం సార్ టీం గానే వచ్చిందనే మన పని కథం. ఇప్పటికే పడిన దెబ్బలు సరిపోవట్లేదు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం, బాయ్.